సార్, నగరంలో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు కూడా భయపడుతున్నారు. వాటిని పరిష్కరించే ఆలోచన ఏమైనా ఉందా? పరిష్కరించాలంటే ముఖ్యంగా కుక్కలు అనేది ఈరోజు ముఖ్యంగా ఏబీసీ ఆపరేషన్స్ గతంలో 100 వరకే జరిగాయి. ఇప్పుడు దాన్ని పెద్ద స్థాయిలో చేపట్టాలనేటువంటి ఆలోచనతో గుంటూరులోనే ఇంకో సెంటర్ని పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కుక్కలు నిరంతరంగా ఇప్పటికే 30,000 కుక్కలు ఉన్నటువంటి లెక్క. దాంట్లో ప్రతి నెల అవి పెరుగుతా పోతా ఉన్నాయి. దానికి ఏకైక మార్గం ఏంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం. అది ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీని బట్టి ఒక 100 నుంచి 150 వరకే ప్రతిరోజు చేసేటువంటి పరిస్థితి. ఒక కుక్కకి ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజుల పాటు దాన్ని స్టెరిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3 రోజులు స్టెరిలైజ్ చేసిన తర్వాత తిరిగి ఏ ప్రదేశం నుంచి ఆ కుక్కని తీసుకొని వచ్చామో ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఇంత 30,000 కుక్కల్ని స్టెరిలైజ్ చేసేయడానికి 30,000 కుక్కల్ని ఏబీసీ ఆపరేషన్ నిర్వహించడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యలో రివ్యూస్ లో కూడా మాట్లాడుకొని కొన్ని తెనాలి, మంగళగిరిలో ఉన్నటువంటి సెంటర్స్ ని వినియోగించుకోవడం. ఈరోజు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏబీసీ సెంటర్, మొబైల్ ఏబీసీ సెంటర్ని ఇవ్వమని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే మొబైల్ సెంటర్స్ వస్తే తప్పకుండా ఒక 10 సెంటర్లు తీసుకొని వస్తే ఒక ఊరు మొత్తంలో ఒక 10 రోజుల్లో చేసేయగలుగుతాం. ఓకే సార్.